ఒకని ఎడల ఒకడు దయగలవారై క్షమించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఈ వాక్యంలో మన జీవితంలో దయ, కనికరం మరియు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మనలను దేవుడు యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా క్షమించినట్లే మనం కూడా మనకు అపకారం చేసిన వారిని క్షమించాలి. క్షమించడం అనేది బలహీనత కాదు, అది క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే గొప్ప ఆత్మీయమైన బలం. మన హృదయంలో కోపం, ద్వేషం, పగ ఉంచుకుంటే మనకు శాంతి, సమాధానం ఉండదు. కానీ క్షమించినప్పుడు మన హృదయం దేవుని సమాధానంతో నిండిపోతుంది. దయతో, ప్రేమతో, క్షమతో జీవించే ప్రతి వ్యక్తి ద్వారా దేవుని మహిమ వెలుగుతుంది. ప్రియ పరలోకపు తండ్రి, మీరు క్రీస్తు ద్వారా నన్ను క్షమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. నా హృదయంలో ఉన్న ప్రతి కోపాన్ని, ద్వేషను, బాధను తొలగించండి. నన్ను దయగలవానిగా, కనికరం గలవానిగా మార్చండి. నన్ను బాధించిన వారిని హృదయపూర్వకంగా క్షమించే కృపను ప్రసాదించండి. నా జీవితం నీ ప్రేమను ప్రతిబింబించే సాక్ష్యంగా ఉండినట్లు నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.